చిక్కాడు. స్థానికులు సహకారంతో దొంగను పట్టుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దొంగను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు గుంటూరు జిల్లా చింతపాలెంకు చెందిన గోనె నాగరాజుగా పోలీసులు గుర్తించారు. గతంలో పలు కేసులు ఉండటంతో అతన్ని రిమాండ్కు తరలించారు. బండి ముందు పెట్టి రూమ్లో పోయి తాళం చేసి వచ్చిన. బండి నూక్కుంటా పోయిండు. బండి నూక్కుంటే ఎక్కడ ఎల్లమ్మ గుడి దాకా పోయిండు. ఆడికి పోయి అడుగుతున్నాడు కదా, ఇది నా బండే, వాడు నూక్కరమ్మన్నాడు, 200 ఇస్తానన్నాడు, నూక్కరమ్మన్నాడు అని అన్నాడు. తీసుకొని పోలీసులకు అప్పచెప్పింది. ఎట్లా చూసారు మీరు? ఎట్లా చూసారు బండి? బండి అక్కడ అడుకుంటూ పోతా అంటే అన్నుండి ఇట్లా గ్లాస్ బండి వాళ్ళని నూక్క వెళ్ళానంటే సందులోకి వెళ్ళి నూక్క పోతాను తమ్ముడు అని ఆయన కూడా వచ్చిండు. ఆయన కూడా మాయమంటే ఉరికొచ్చిండు. ఉరికొచ్చి ఇటో వేయండి అని అటొక్కలు కూడా దొరికింది. ఎంత దూరం పోయిన? దాదాపు 1/2 కిలోమీటర్ ఉంటుంది. అక్కడ 1 కిలోమీటర్. పోలీసులకు చెప్పినా వచ్చి తీసుకొని వచ్చి అంత రాసిచ్చుకోండి ఎట్లా పోయింది ఇంకా. నీ పేరు? రాకేష్.